చూడండి ఫ్రెండ్స్, ఉబ్బలమడుగు చివరి ఘట్టాన్ని వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇంకా 1/2 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది అని అన్నారు. అదే మేము పోవడానికి సిద్ధమయ్యాము. అయితే మేము బయలుదేరుతున్నాము సురేష్ నేను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి వీడియోని తీసి సెండ్ చేస్తాను. అయితే మేము వెళ్ళాల్సినటువంటి ప్రాంతం మీరు చూశారు. మాకంటే చాలా ఇంచుమించు ఒక 100 మీటర్ల హైట్లో ఉంది. అయితే మేము బయలుదేరుతున్నాం చూడండి. మనుషులు ఉన్నారు అబ్బా పైన, ఉన్నారు. ఇది ఎక్కడ ఈజీ అబ్బా అబ్బా. సో అన్నోళ్ళు ఆల్రెడీ కొంతమంది ఇద్దరు అన్నోళ్ళు తిరగడం వాళ్ళు పోతున్నారు. సో ఇంకొక 500 మీటర్ మీరు వెళ్తే మంచి మీరేం చూస్తారు అని అన్నారు. సో మేము వెళ్ళటం అయితే జరుగుతుంది. సూరి నేనైతే పోవడం రాదే అబ్బా ఎంత స్లోప్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది నెక్కైతే పోవాలా. ఈక్వల్గా ఉంది, అలుపోతే వస్తుంది, అది అలుపు రావడం జరుగుతుంది. ఇటువంటి సో మనకి పట్టుకోవడానికి సపోర్టివ్గా ఇటువంటి అయితే ఉన్నాయి. ఈ నుంచి చాలా దూరం పోవాల్సి వస్తుంది, 500 మీటర్ దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ పైకి వెళ్తే అయితే ఒక మోస్తరు వాటర్ ఫాల్స్ ఉంటుంది, అదే స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి సరౌండింగ్ ఎండింగ్ పాయింట్ వరకు 4 కిలోమీటర్స్ ఉంది. సురేష్ కూడా వస్తున్నాడు, మనకు బాగా సురేష్ సపోర్ట్ చేస్తున్నాడు నాకు. ఓకే ఫ్రెండ్స్ అయితే మేము ఎక్కడం జరుగుతుంది. ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ చాలా అడ్వెంచరస్. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఎండింగ్ పాయింట్ కనుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తారు. రాళ్ళు ఉంటాయి, చెప్పులు కూడా లేవు, అయితే తెగద్దాయి దిగేటప్పుడు. కానీ ఎక్కడేప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాల. కక్కురాయిలు కోసేస్తాయి. కక్కురాయిలు మీరు గమనించారో లేదు, సురేష్ చూడండి పంటలు పడతా ఎక్కుతున్నాడు. సో అయితే ఇంకా కొంచెం ఏరియా అయితే మాకు మిగిలింది. సో ఆ ఏరియాకి అయితే మనం పోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మంచి వీడియో. ఇదిగో బాబా అక్కడ ఉన్నాయి బాబా, రా లాస్ట్ వచ్చేసేరా వచ్చేసి. సో అయితే ఏదైతే అనుకున్నాము అయ్యారేకి వచ్చేసాము మేము. సౌండ్ చూశారు కదా.
బాబా. సో వీడియో కంప్లీట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి నడుస్తూనే వస్తాను. చాలా దూరం ఉండేది. చూడండి ఫ్రెండ్స్, అడవి ప్రాంతం ఎలాగుండదో.